అలా ఉన్నావు ఏంటి? ఏంట్రా అలా ఉన్నావు? కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే మీరందరూ అలా చూస్తూ ఊరుకున్నారేంటి? ఆ మర్డర్ చేయించింది ఎవరో తెలుసా? ధర్మ. వాడి గురించి తెలిస్తే నువ్వు వాళ్ళు అడగవు. ఎదురు వెళ్తే చంపడం తప్ప మాట్లాడడం తెలియదు ఆడికి. బతుకుండాలంటే ఆడి గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకోవడం బెటర్. అవును, నీ అంబిషన్ ఏంటి? పాలిటిక్స్, లీడర్ అవుదామని. లీడర్? ఎవడో కౌంట్ కిస్కా గొట్టం గడికి భయపడుతున్నావు. నువ్వు ఎలా లీడర్ అవుతావు? లీడర్ అవ్వాలంటే ఇది సరిపోదు, ఇంకేదో ఉండాలి. అదేంటో వెళ్ళి వెతుక్కో. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఈరోజు మా నాన్నని కలుస్తా అన్నావు, గుర్తుందా? ఓ ఎస్. మీరు చరణ్స్ మదర్. ఓ రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. మంజు చెప్పింది చరణ్ని తీసుకొస్తానని. ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే షుగర్, లివర్ బాగుంటాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆహా, అర్థం చేసుకోకపోతే మీరు కారు అమ్మేసి అంబులెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే వాడు సూటిగా మాట్లాడితే మనకు టిక్ అనిపిస్తుంది, ధైర్యంగా మాట్లాడితే కోపం వస్తుంది. కాకపోతే వాడికి ఓపిక చాలా తక్కువ, 2 మాటలే వింటాడు. మూడో మాటకి తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. మీ కొడుకులో ఏమైనా బెటర్ క్వాలిటీస్ ఉంటే చెప్తారా? వాడు తల్లిని కూతురులా చూసుకుంటాడు, భార్యని తల్లిలా చూసుకుంటాడు. ఏ, ఎవరిని వాళ్ళలా చూడడా? వెటకారం ఎక్కువైతే మావగారని కూడా చూడటం. మనసులో పెట్టుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. మంజు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ డాడ్ పంపించేస్తాను, ఒక్కసారి కలిసి వెళ్ళిపోదు. ఓకేనా? అంత తొందర అయితే అత్తయ్య మీరేంటి ఇక్కడ? అత్తయ్య? చరణ్ గురించి మీ నాన్నగారికి చెప్దామని చెప్పేశారంట. ఆగుతావా అమ్మా? మొత్తం చెప్పేసావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? వార్నింగ్ ఇచ్చావా? నీ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. అంకుల్, వాళ్ళిద్దరు నా గురించి ఏం చెప్పారో తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారో అదే నాకు ఇంపార్టెంట్. నా కూతురు మాటల్లో నీ మీదున్న ప్రేమ చూశాను, మీ అమ్మగారి మాటల్లో నీ మీదున్న నమ్మకం చూశాను. ఇంతకన్నా ఏం కావాలయ్యా నువ్వు నచ్చడానికి? మంజు, మంజు నా బాధ్యత కాదు, నా ప్రాణం. ఇప్పుడు నీది. టేక్ కేర్. షో. ఈ ఏరియా మొత్తం ధర్మాకి అప్పచెప్తున్నాం. నెల రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతాం. దీంట్లో మాకెవ్వరికి అబ్జెక్షన్ లేదు అని రాస్తుంది.